పేరు ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం। వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు కోరారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ శ్రేణుల సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం రోజున నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో జగన్ పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు। ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు। జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు। మరొకవైపు గూడూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు। గ్రామాల్లో చిచ్చులు పెట్టి వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని, ఇదేమని ప్రశ్నించిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని వారు మండిపడ్డారు। చూసి పరామర్శించాలనే ఉద్దేశంతో వస్తుంటే మరి ఎన్ని నొప్పులు నొప్పుతున్నారు మీరు గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను। 26వ తేదీ వస్తానంటే ఆ రోజు పీటీ వారిని పెట్టి ఆయన గుంటూరు కోర్టులో ఉండే విధంగా ప్లాన్ చేశారు। మరి అన్ని సక్రమంగా చూసుకొని 3వ తేదీ వస్తానంటే ఈరోజు పర్మిషన్ ఇవ్వడం లేదు। దూరం సుదీర్ఘంగా అనేటువంటి ప్రాంతం కాబట్టి హెలికాప్టర్లో ఆయన రావాల్సిన పరిస్థితి ఉంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చేదానికి కూడా మరి ముందుకు వచ్చిన స్థలదాతలు కూడా బెదిరిస్తున్నారు। మరి గౌరవమైన స్కూల్ ఒకరు చుట్టూ కాంపౌండ్ రావడంది, సెక్యూరిటీ బాగుంటుందని వాళ్ళ ముందుకు వచ్చారు, మేము ఇస్తామని చెప్పి। అయినా వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు। అయినా దౌర్జన్యాలు లెక్క చేయకుండా వాళ్ళు ముందుకు వస్తే వీళ్ళు పర్మిషన్ ఇచ్చేదానికి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు। ఈరోజు మనం హైకోర్టును ఆశ్రయించే పరిస్థితులు వచ్చింది। లేకపోతే ఈరోజు తలసాని రఘురామ్ గారు మనందరినీ పరామర్శించడానికి, మనం గౌరవించి మనం అందరితో ముచ్చటించడానికి ఈ కార్యక్రమం చంద్రబాబు గారు మేనిఫెస్టో చూద్దామనే కార్యక్రమానికి ఆయన సమీక్ష ఇచ్చేదానికి రావాల్సిన కార్యక్రమం ఉంది। ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించేదానికి ఎస్పీ బంగాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు। ఈ వాతావరణంలో మనం ముందుకెళ్తున్నాం। మీ అందరికీ నేను మనం చేస్తున్నాను, సంవత్సర కాలం అయిపోయింది। జగన్మోహన్ రెడ్డి గారి మాటలో వాళ్ళ హనీమూన్ అయిపోయింది, ఒక నిలదీత కార్యక్రమం జరగాల। పక్కన అన్ని మండలాల్లో జరిగిన విషయాలను కూడా చెప్పారు। నేను కూడా నా వీలంత వరకు స్పందించాను। మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్తాను తప్ప ఏకనిర్ణయంలాగా ప్రయత్నం చేస్తే జరిగే వాతావరణం ఉండదు। ఒక వాతావరణం వస్తేనే అన్ని సమకూరుస్తుంది। నాకు సీనియర్ రాజకీయాల్లో ఎంతో కింద స్థాయి నుంచి పైకి వచ్చాను, నాకు అన్ని విషయాలు తెలుసు। అయినా అందరు సహకారం నాకు ఉండాలి। అందరూ వాతావరణం చూసి సర్దుకోమని సలహాలు ఇస్తూ వచ్చారు। అట్లాగే మనం ముందుకెళ్తే ఇంకా భయానకమైన వాతావరణం తీసుకెళ్తారేమో అనే భయంతో మరి ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ స్థాయి తగ్గట్టుకున్నాం। ఇంకా శృతిమించిపోతున్నప్పుడు ఎవరికైనా ఒక హద్దు అనేది కొంతకాలమే ఉంటుంది, ఆ హద్దుని అక్కడ బ్రేక్ చేద్దాం। ఈరోజు ఇంత పిలుపుతో ఇంత బలమైన కార్యకర్తలు, నాయకులు, మరి శ్రేయభిలాషులందరూ మన సపోర్ట్ ఉన్నప్పుడు మనం దేనికి వెనకాడకూడదు। పెద్దలు ఇంతకుముందు అన్ని మండలాల్లో చెప్పారు, ఏ చిన్నపాటి ఇది జరిగినా సమిష్టిగా అందరూ ముందుకు వస్తాం। ఆ రకమైన వాతావరణం తీసుకొచ్చేదానికి నేను నడుం బిగిస్తానని అందరికీ మాటిస్తూ అదే రకంగా మనం ముందుకెళ్తాం। రేపు గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించడం ఖచ్చితంగా 3వ తేదీ జరుగుతుంది। ఆ రకంగా వాతావరణం సామాన్య ముందు చెప్పినట్టుగా వస్తే గుంటూరు నుంచి లేదా తిరుపతి నుంచి వస్తారు। అంటే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మనమంతా ఎక్కువ బాధ్యత తీసుకొని వేలాది మందిని మనం తరలించి గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా ఉంది, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమానురాగాలు ఉన్నారో ఒకసారి మనం అందరూ తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు మీ మండల అధ్యక్షులు 2 మాటలు అందరూ బాధ్యతగా స్వీకరించి ఈరోజు ప్రతి మండలం నుంచి ఒక 50 మంది లీడర్లు అది కార్యక్రమానికి రావడం చాలా సంతోషం। మీరందరూ గమనించాలి, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమైన నాయకులకు అందరికి కూడా మరి సంవత్సర కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం వివరించి ఒక అరగంట సేపు అన్ని పాయింట్లు మాట్లాడారు। తర్వాత ఏ రకంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ధైర్యంగా, గతంలో మనం ఏ రకంగా పరిపాలించాము, చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టో, ఖురాను, బైబిల్, మరి అదే రకంగా భగవద్గీతని ఎంత పవిత్రంగా ఆలోచించి ఏ రకంగా సంవత్సర కాలంలోనే అదేవిధంగా వాకాడు మండలం నుంచి వచ్చేసినటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలు కలిగిన నాయకులకు, అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసనమండలి సభ్యులు సోదరులు మేలుగు మురళి గారికి, ఇప్పుడే భక్తులు చెప్పినట్లుగా ఎప్పుడో వాకాడు మండలంలో కార్యకర్తకు అన్యాయం జరిగింది, మా దాకా రాలేదులే అనే విధంగా కాకుండా అందరం సమిష్టిగా ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ప్రజల్లో ఉన్న వాళ్ళకు ఉన్న వ్యతిరేకత మనకి శ్రీరామరక్షగా తెలుస్తుంది. ఈ సంవత్సరం కాలంలో ప్రత్యేకంగా అమ్మ చెప్పినట్లు కోట మాజీ జడ్పీటీసీ ప్రసాద్ గౌడ్ కానీ, అదేవిధంగా అదే పంచాయతీకి సంబంధించి ఉప్పల ప్రభాకర్ అనే వ్యక్తి మన కర్పూరు ముత్యాలమ్మ దేవస్థానం మెంబర్గా ఉంటే వేలంపాటికి సంబంధించి తను ప్రశ్నిస్తే తనని కొట్టిందే కాకుండా సంబంధం లేని దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వెలిగించి జైలుకు పంపించాల్సిన అన్ని తీసుకురావడం, ఈ యొక్క గూడూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నాయకులుగా మనం వాళ్ళకి భరోసా ఇవ్వాలా. భరోసా ఇచ్చి గ్రామాల్లో ఏ సమస్య జరిగినా కూడా మేము ఉన్నామంటూ వాళ్ళకి ఒక భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, నేను పోయిన నెలలో కూడా జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ సంబంధం లేని మమ్మల్ని తీసుకెళ్ళి పొదలకూరు మండలంలో వాడ్స్ మైన్లో మేము దొంగతనం చేసినట్లుగా A1గా నన్ను నిందితులుగా చేర్చారు, A4గా గవర్నర్ నిందితులుగా చేసి ఇంకొక 10 మందిని కేసులు ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. ఈరోజు గ్రావెల్ కానీ, ఇసుక కానీ, సిలికా కానీ, వాడ్స్ కానీ అడ్డు అదుపు లేకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలంలో ఎక్కడికి ఆ రోజున్న లెక్క ఈ రోజున్న లెక్క ఎక్కడికి ఏది తగ్గలేదు సార్. అందరూ పార్టీలోనే ఉన్నాం. కాకపోతే మనం ఓడిపోయాం కాబట్టి ఎందుకు ఓడిపోయామని ఆత్మ పరిశీలనలో కొన్ని లోపాలు మనలో ఉంటాయి. వాటిని సర్దిద్దుకునే పరిస్థితుల్లో ఒక్కొక్కరిని ఒక్కో గ్రామంలో కొద్దిమంది పెద్దల్ని ఇచ్చి సర్దుకుంటూ వచ్చాం. గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నన్ను అనుమతించే కొన్ని గ్రామాలు ఉన్నాయి కోట మండలంలో. వాటిలో ఎక్కడా మీకు ఒక ఓటు కూడా మెజారిటీ తగ్గలేదు. కొంత అటు ఇటు జరగవచ్చు, కానీ అనుకున్న మెజారిటీలు కొన్ని సమయాల్లో మేము బయట తిరగడం, పార్టీ పని మీద బయట తిరగడంలో కొంత నా సైడ్లో పాల్గొని ఉండొచ్చు. కాబట్టి అవన్నీ సర్దిద్దుకొని ఈసారి మేలుగు మురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కోట మండలంలో నన్ను అనుమతించే గ్రామాల్లో మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఆ గ్రామాలు డోర్లు తీసే ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా చెప్తూ, రేపు మన నాయకుడు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పినా చెప్పకపోయినా అది మా బాధ్యతగా స్వీకరించి ఆ సభని ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకుంటామని చెప్పి మీకు ఈ సభాముఖంగా చెప్తూ నాకు
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంట గిరిజన కాలనీలో కుటుంబ కలహాలతో ఏడుకొండలు అనే యువకుడు ఫ్యాన్కి ఉరేసుకుని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడు 3 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యాభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో భార్య 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు 7 మంది ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మన జీవిత ప్రయాణంలో అనారోగ్యం చేసినప్పుడు మన ప్రాణాలను కాపాడి పునర్జన్మను ప్రసాదించే దేవుళ్ళు మన డాక్టర్లు. కావున డాక్టర్ దేవుళ్లకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ దేవుళ్లు వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా 1991 నుంచి భారత ప్రభుత్వం జాతీయ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందని, ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే, మహిళా దినోత్సవం, నర్స్ డే ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా డాక్టర్లకి సన్మానం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జరీనా బేగం, డాక్టర్ రాజా, ఆర్ఎంఓ ప్రసన్న, బ్లడ్ బ్యాంక్ మౌలా, ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, తూపిలి యశ్వంత్, సీను, కృష్ణారెడ్డి, విజయ్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రగతి చారిటీస్ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ సార్కి, మిగతా సభ్యులకి, రాజా సార్కి, ఆర్ఎంఓ ప్రసన్న మేడంకి, నర్సింగ్ సూపరింటెండెంట్కి, డాక్టర్స్కి, మా స్టాఫ్ అందరికీ నమస్మాంజలి. ఈరోజు మనకి ప్రగతి చారిటీస్ వాళ్ళు ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ డే, తర్వాత నర్సెస్ డే, ఇట్లా ఈ 3 సందర్భాల్లో మన డాక్టర్స్ని కానీ, నర్సెస్ని కానీ, మహిళల్ని కానీ గుర్తించి వాళ్ళకి ప్రతిసారి సన్మానం చేయడం ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా ప్రతిసారి మనల్ని సన్మానిస్తున్నారు. కానీ దీనికి వెనక ఎవరంటే మనకి మౌలాలి. అంటే మౌలాలి గురించి చెప్పాలి తప్పదు. ఎందుకంటే మౌలాలి ఒక వారం 10 రోజుల నుంచి మొదలు పెడతాడు. మేడం ఎవరు డాక్టర్స్ లిస్ట్ ఇవ్వట్లేదు, మీరు తొందరగా ఇవ్వండి అని చెప్తాడు. నేనేమో ఒక 7 మందికి చెప్తాను. నా ఏంటంటే అందరినీ సన్మానించడం, ఎందుకంటే ఎవరూ తక్కువ కాదు, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళ సేవలు అందిస్తున్నారు. అందరూ సన్మానానికి అర్హులే అనుకుంటాను నేను. అందుకని అందరికీ చేయమని అడుగుతుంటాను నేను. 5 మంది పేర్లు చాలంటాడు. నేను మేడం ఇంతమందికి చేయడానికి సన్మానం అనరా అంటాడు. లేదు మా వాళ్ళు 7 మంది ఇవ్వాల్సిందే, 7 మందికి ఇచ్చేసా, ఎవరూ తక్కువ కాదు. ఎందుకంటే నా కోరిక ఏంటంటే అందరినీ ఇచ్చేసాను. ఈ రోజుతో సార్ మీరు మా డాక్టర్స్ అందరూ లిస్ట్ పూర్తి అయిపోయింది సార్. నెక్స్ట్ వస్తే నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా ఇచ్చిన వాళ్ళు సెకండ్ బ్యాచ్ అవుతుంది. అందరూ అయిపోయారు. ఒక విజయ్ కుమార్ సార్ కొత్తగా వచ్చారు కాబట్టి సార్ మిగులుతారు. అట్లా అందరూ అయిపోయారు ఆల్మోస్ట్. కానీ కొద్దిమంది మాకు సన్మానం వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళల్లో. అటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణ, ఆర్నాళ్ళు, వాళ్ళు ఎంతో సేవలు అందిస్తారు. కానీ వాటికి మేము దూరం అని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకొకటి ఈ సందర్భంగా నేను ఒక్కటి చెప్పండి, ఎందుకంటే ఇది అవేర్నెస్ కల్పించాలి. మన హాస్పిటల్లో సార్ డాక్టర్స్ చేసే సేవలన్నీ చెప్పారు. కానీ స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది మనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఫస్ట్ అవర్లో తీసుకురాగలిగితే గ్యాస్ట్రైటిస్ అని, చెస్ట్ పెయిన్ అని అనుకోకుండా గ్యాస్ట్రైటిస్ అనుకోని ఇళ్లలో ఉండకుండా అది గోల్డెన్ అవర్, ఆ అవర్లో తీసుకురాగలిగితే మన దగ్గర 70,000 విలువ చేసే టెనిగ్లిప్టెడ్ ఇంజెక్షన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అది ఇంకా కొంచెం అవేర్నెస్ పోలేదు జనాల్లో. అది ఇస్తే ఫస్ట్ అవర్లో లక్ష్మీనారాయణ గైడెన్స్లో ఇస్తున్నారు. ఆ విధంగా మనం ఒక 5 పేషెంట్ని, హార్ట్ అటాక్ పేషెంట్ని కాపాడగలడం జరిగింది మన ఏహెచ్ గూడూరులో. అది అందరూ దృష్టించుకొని ఏ పేషెంట్ కన్నా మీరు పక్కన చెప్పండి, మనం ఎంతోమంది ప్రాణాలని కాపాడగలం. ఆ డ్రగ్ అయితే బాగా అవైలబుల్ ఉంది మన దగ్గర.
అది తర్వాత ఈరోజు సన్మాన గ్రహీతలైన సంపూర్ణ, డాక్టర్ సంపూర్ణ డిప్యూటీ సివిల్ సర్జన్, సుజిత గైనకాలజిస్ట్, స్వాతి ఎమర్జెన్సీ మేనేజర్, రమేష్ సార్ డెర్మటాలజిస్ట్, హరీష్ ఎన్బిఎస్యు డాక్టర్, హెలెన్ ఆఫ్థాల్మాలజిస్ట్, రాజేష్ ఈఎన్టీ, వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా ఎంతో మంచి పని చేసి ఏహెచ్ గూడూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. మొదటిగా అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం అంటే దేవుళ్ళు పుట్టారో లేదో తెలియదు కానీ డాక్టర్లు మాత్రం పుట్టిన డేట్ అందరికీ తెలుసు కాబట్టి దేవుళ్ళతో సమానమైన ఈరోజు డాక్టర్స్ డేని జరుపుకుంటున్న మా 7 మంది గ్రహీతలకి అదేవిధంగా అందరూ డాక్టర్లందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం అందరం ఈ కరోనా టైంలో ప్రతి డాక్టరు అంటే వార్డు బాయ్ కాడ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళకి కళ్ళకి కనబడుతూనే ఉంటారు. ఇంకా కూడా ఎప్పటికీ కూడా జీవితకాలం వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా, ఎందుకంటే ఆ రోజు దేవుళ్ళను చూడలేదు కానీ మిమ్మల్ని దేవుళ్ళలో చూసి వాళ్ళు ఎంతోమంది స్మరించుకున్న రోజులు ఉన్నాయి. దానికి ఈ డాక్టర్ని ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి ఈ సత్కరించుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చింది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ని మాత్రమే మనం సత్కరించుకోవటం జరుగుతుంది. ఎందుకు అంటున్నాం గవర్నమెంట్ డాక్టర్స్ అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పెత్తనాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ మీద బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏళ్ళు చూపించేది డాక్టర్ల మీదనే, వాళ్ళ దాకా వస్తే కానీ వాళ్ళకి ఆ సమస్య తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బయట నుంచి చూపించాలంటే అన్ని రకాల సమస్యలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్కి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఓర్పు సహనం ఎక్కువగా, అంటే బిడ్డని ఎట్లా చూసుకుంటుందో ఆ విధంగా ఇక్కడ పేషెంట్ను కూడా మనం ఆ విధంగా చూసుకొని అంత ఓపికగా అంత ఇష్టంగా ఉంటారు. కాబట్టి అందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే గూడూరు ఏరియా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కాబట్టి ఎక్కువ మంది పేషెంట్లు వస్తుంటారు. రకరకాల పద్ధతుల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తున్న మీకు అందరికీ మేము ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మా ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి డాక్టర్స్ డే అయితేమి, నర్సుల డే అయితేమి, అదేవిధంగా మన ఉగాది పురస్కారాలు స్వాములకి, నాకు తెలిసి స్వాములకి ఎవరు చేయలేదు. మనం దాని ఒక యజ్ఞంలాగా పెద్ద స్థాయిలో ఒక స్వాములు కూడా మనం చేస్తున్నాం. అరేంజ్ చేసిన ఈ డాక్టర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య సహకారం అందించిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అవార్డు గ్రహీతలందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. మరియు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు, వాళ్ళ మెంబర్స్, డాక్టర్స్, నర్సెస్ అండ్ రిమైనింగ్ స్టాఫ్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఈ ప్రగతి సేవా సంస్థ వారు గూడూరు నందు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనకి మంచి ప్రోత్సాహాన్ని కలిగించేదానికి ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా కొంతమంది డాక్టర్స్కి అవార్డ్స్ ఇవ్వడము, తర్వాత మన పర్ఫార్మెన్స్ని పెంచేదాంట్లో వారు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. తర్వాత నర్సెస్ డే సందర్భంగా కూడా నర్సులను కూడా సత్కరించడం, వారికి అవార్డ్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా వాళ్ళు గూడూరులో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మన హాస్పిటల్లో అయితే ప్రతి నెలకు ఒకసారి అవి పంచుతారు కదా, ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం కూడా ప్రతి నెల ఇస్తారు. సో వారు ఎంతో కష్టపడి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం ఇంకా చేస్తూ ఉండాలని వాళ్ళని అభినందిస్తూ, తర్వాత వాళ్ళు ఇలాగే కొనసాగించాలని కూడా ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మనం ఒకసారి మన లెజెండరీ డాక్టర్ బీసీ రాయ్ని గుర్తు చేసుకోవాలి. ఆయన బర్త్డే అండ్ డెత్ డే సెలబ్రేషన్ సందర్భంగానే దీన్ని మార్క్ చేయబడింది. దాని సందర్భంగా ఇది ఇంటర్నేషనల్ డే కాదు, నేషనల్ డాక్టర్స్ డే. మన జాతీయ వైద్యుల దినోత్సవం. దీన్ని మనం చాలా ఘనంగా గడుపుకుంటున్నాం. ఇందాక కూడా
వాళ్ళు ఇన్నర్ వెయిల్ క్లబ్, రోటరీ క్లబ్ అనుబంధ సంస్థ వాళ్ళు కూడా వచ్చి డాక్టర్స్ని సత్కరించి తర్వాత మనకి ఎంతో ఉత్సాహాన్ని కలుగజేశారు. అదేవిధంగా బయట స్వచ్ఛంద సేవా సంస్థలు లాంటి ఈ ప్రగతి సేవా సంస్థ వీరందరూ కూడా మనల్ని ప్రోత్సహించడానికి వచ్చి చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. సో మనం కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని కౌంట్లోకి తీసుకొని మనం కూడా మన వర్క్ని, మన పెర్ఫార్మెన్స్ని పేషెంట్స్కి పెంచి పేషెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి మనం శాయశక్తులు కృషి చేయాలి. నిజంగా పేషెంట్ అంటే మనం డాక్టర్స్ ఇచ్చే సర్వీసు ముఖ్యంగా అష్యూరెన్స్ వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు హాస్పిటల్ నందు మనం అందరూ హాజరైనందుకు చాలా సంతోషం. ఇక్కడ మా సిస్టర్స్, డాక్టర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యే 17 సంవత్సరాలు. నా వయసు 74 సంవత్సరాలు. మా పాప కూడా ఎండి, తనుజ, పేరు ఎం తనుజ, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లో. మా అల్లుడు కూడా ప్రొఫెసరే. నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా మా అమ్మాయి కూడా డాక్టర్గా ఉన్నందుకు. ఈరోజు మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే మాకు బాగలేనప్పుడు మీరు మమ్మల్ని బాగుపరిచి పునర్జన్మ ఇచ్చేదే డాక్టర్లు. అందువల్ల డాక్టర్లందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా ప్రగతి సేవా సంస్థ చైర్మన్ గారికి, మన సూపరింటెండెంట్ గారికి, డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏరియా హాస్పిటల్, గూడూరు ఏరియా హాస్పిటల్లోని మనకి పెద్దలు చెప్పినట్టు మనకి పునర్జన్మను ప్రసాదించే డాక్టర్లను మనం గుర్తించుకోవాలి అన్న మంచి సదుద్దేశంతో మన ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చి కొంతమందికి సన్మానించడం జరుగుతుంది. ఇది సన్మానం అనడం కంటే గుర్తింపు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక వెయిట్ లిఫ్టరు ఒక 20 kg వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు నువ్వు సూపర్గా లిఫ్ట్ చేసావు అని ఎప్పుడైతే పొగడత అందిస్తామో అతను దాని నుంచి మెరుగ్గా తన వర్క్ని పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మనం ఇది పెద్ద పొగడత కాకపోయినా డాక్టర్లని మనం దేవుళ్ళుగా చూస్తాం. ఏదైతే మనం పాత నానుడి ప్రకారం తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారో దాని తర్వాత ప్లేసు ఖచ్చితంగా డాక్టర్లకే దక్కుతుంది. ఏ సమస్య వచ్చినా మనకు ముందు గుర్తొచ్చేది డాక్టర్లే. మన ఒంటిలో ఉండే ఏ సమస్యనైనా వాళ్ళ మాటలతోనే, అంటే వైద్యం తర్వాత మాటలతోనే, వాళ్ళు ఇచ్చే మంచి ఫీడ్బ్యాక్తోనే నీకేం కాదు నేనున్నాను ఒక చిన్న ధైర్యం ఇచ్చే మాటతోనే సగం జబ్బు నశించిపోయే పరిస్థితి. అట్లాంటి డాక్టర్లు మన ఏరియా హాస్పిటల్లో మనకి సేవలు అందించడం చాలా అదృష్టకరం. ఇలాంటి వారిని మనం సన్మానించుకోవడం ప్రగతి సేవా సంస్థ. డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు వారి సభ్యులకి నమస్కారాలు. వాళ్ళు ఎన్ని పనులున్నా కూడా హాస్పిటల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి కడివేటి చంద్రశేఖర్ సార్ అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ ప్రగతి ఛానల్ ఓపెన్ చేశారు. సార్ చాలా బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు హాస్పిటల్లో ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు ఎలా డేట్లు కనుక్కోవడం, వాటికి అనుగుణంగా సూపరింటెండెంట్ గారిని సంప్రదించడం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా చక్కగా ఉన్నది. మనకు చాలామంది కొత్త డాక్టర్లు కూడా వచ్చున్నారు. గూడూరు గ్రామంలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల గురించి, ప్రతి ఒక్క డాక్టర్ గురించి వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు. చాలామంది అయితే ప్రజెంట్ మన హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ అంటే రాజా సార్ గారు ఉంటేనే వస్తారు కొంతమంది ఓపీకి. నన్ను అడుగుతారు, రాజా సార్ ఉన్నారయ్యా, లేరంటే వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ మధ్య కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే స్థాయి ఉన్నప్పటికీ కూడా గైనిక్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తున్నది వస్తున్నారు. అదేవిధంగా సర్జరీ కానివ్వండి, ముఖ్యంగా లక్ష్మీనారాయణ సార్ వచ్చిన తర్వాత ఫిజిషియన్ ఓపీ సార్ ఫిజిషియన్ చాలా చక్కగా చూస్తున్నారు. కాబట్టి మా ఇటీవల మనుబోలు నుంచి డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కరివేడు చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో, మా సూపరింటెండెంట్ యొక్క ఆధ్వర్యంలో సహకారంతో ఇక్కడ
బాగా వర్క్ చేస్తున్నారు అందరు వైద్యులు. కానీ కొంతమంది వైద్యులకి బహుమతి ప్రదానము చేసి తర్వాత మిగతా డాక్టర్లకు కూడా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రధానోత్సవముని బాగా జనరంజకంగా చేసి అందరికీ ఆమోదయోగ్యంగా చేశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి కరివేటి చంద్రశేఖర్ గారికి, వాళ్ళ యొక్క సభ్యులకి, వాళ్ళ యొక్క పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారికి డాక్టర్స్ డే సందర్భంగా ఇంతమందిని డాక్టర్స్ని సత్కరించిన ప్రగతి సేవా సంస్థ ప్రెసిడెంట్ గారికి, కడివేటి చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులు అంటే ట్రస్ట్ సిబ్బంది అందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్స్ని గుర్తించి ఈ విధంగా సత్కరించడం, ఎవ్రీ ఇయర్ సత్కరించడం అనేది మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇది ఒక ఎంకరేజ్మెంట్గా మేము తీసుకొని ఇంకా మా సేవలు మెరుగ్గా మేము ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు కృప సేవా సంస్థ ఆధ్వర్యంలో 1/7/2025వ తేదీన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50 మంది బాలింతలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతులు మీదుగా పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేశారు. డాక్టర్ షరీనా మాట్లాడుతూ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా కలుసుకుని వాళ్ల సొంత నిధులతో ఈ రోజు నుంచి ప్రతి నెల గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉండే బాలింతలకు పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేయడం మంచి శుభపరిణామమని, అలాగే కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తక్కువ టైంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇంకా ముందు కూడా చేపట్టే కార్యక్రమాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తిమంజరి గోపాల్, సెక్రటరీ పెరిమేటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ పియ్యల రమణయ్య, సలహాదారి చవల సురేంద్రబాబు, కన్వీనర్ పర్వతాల రమేష్, హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారికి, మీడియా వాళ్ళకి, ఇంకా మా స్టాఫ్ అందరికీ, పేషెంట్స్కి అందరికీ నమస్కారము. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ 1 year బ్యాక్ ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు నిన్ననే మాకు ఆల్బమ్ చూపించారు. వీళ్ళందరికీ దేవుని కృప వారికి తోడైందని భావిస్తున్నాను నేను. ఎందుకంటే సేవ చేయడం అందరికీ రాదు. మనకు ఉన్న దానిలో మనం ఒకరికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి సేవాభావంతో ముందుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయము. ఇప్పుడు వాళ్ళు ప్రతి నెల మన హాస్పిటల్ని, మన పేషెంట్స్ని ప్రేమించి బిస్కెట్లు, బ్రెడ్, అట్టిపండ్లు, వాటర్ బాటిల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కృపాసేవ ట్రస్ట్ తరఫున గూడూరు ఏరియా హాస్పిటల్లోని మేడం శరీరమైన చేతుల మీదుగా ఈరోజు బ్రెడ్, నీళ్లు, పళ్ళు నిరుపేదలకు సాయం చేస్తూ ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పురస్కరించుకొని నిరుపేదలకు ఈ స్నాక్స్ అందజేయడం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆ సభ్యులందరికీ కూడా నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సరైన డాక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా మేడం గారికి మా చేతుల మీదుగా చిన్న శాల్వా సన్మానించాలని మా సభ్యులందరూ సహకరిస్తే, అలాగే మా ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా మా గోపాల్ సార్ గారు, అలాగే మా సురేంద్ర సార్ గారు కూడా ఈ సంవత్సరం రోజులు మాకు తోడుగా ఉండి నిలబడి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకరిస్తున్న వాళ్ళకు కూడా చిన్న సన్మానం చేయాలని మేమంతా ఆశిస్తున్నాం. చెంచయ్య సన్మానం చేయండి.
అందరికీ నమస్కారం. అలాగే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో ఉన్న ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ నందు మనం ప్రతి నెల నిరుపేదలకు పండ్లు, రొట్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ ప్రతి నెల పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మనం డాక్టర్ షరీనా మేడం చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదటగా చేయటం జరుగుతుంది. అలాగే మాకు ట్రస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మేడం చేతుల గుండానే మేము ఇన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. అలాగే ఎంతోమందికి మా ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు కానీ, అనాథ పిల్లలకు కానీ, వృద్ధాశ్రమం కానీ ఇలాంటి సహాయం చేసిన మాకు చాలామంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకుండే సభ్యులందరూ కూడా తోడుగా నిలబడి మేము చేసే సహాయంకి మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న మాకు సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అలాగే మా దేవుడి దీవెనలు అలాగే మీ అందరి సహాయ సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాగా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్ ఆధ్వర్యంలో కోట మండలంలోని పలు పంచాయతీల నుంచి సుమారు 200 మందితో ర్యాలీగా వెళ్లి ఇటీవల కోట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పలగాటి భాస్కర్ రెడ్డిని మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలో కలిసి గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండలం నలుమూలల గ్రామాల నుంచి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు భాస్కర్ రెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా నూతన అధ్యక్షుడిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండల అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కోట మండలమే కాకుండా గూడూరు నియోజకవర్గంలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పలగాటి భాస్కర్ రెడ్డిని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ నియమించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తామంతా ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నామని, పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటిలాగే పార్టీ బలోపేతానికి ఎంత కష్టపడి పనిచేస్తామో అలాగే ఆయన ఆధ్వర్యంలో కూడా పనిచేస్తామని తెలిపారు. కోట మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని భాస్కర్ రెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందల బాలయ్య, ఎంపీటీసీ సంశుద్దీన్, దారా సురేష్, నారాయణ, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు, సీనియర్ నాయకులు పురిని శ్రీనివాసులు, తల్లం శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, మైనారిటీ నాయకులు నౌషాద్, నాయబ్ రసూల్, మహిళా నాయకురాలు పోలమ్మ, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, చిట్టి, హరి, చిన్నయ్య, ప్రభాకర్, కృష్ణయ్య, మల్లి, సురేంద్ర, జనార్దన్, నారాయణ, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, గత 10 రోజుల నుంచి మన కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మల్లగుల్లాలు పడుతున్న సందర్భంలో ఎలక్షన్స్ అనేది ఒక అనివార్యమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడి ఎన్నిక పార్టీ సిద్ధాంతాలకు లోబడి చేయాలని మన గౌరవ అతిథైనటువంటి శివకోటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఎన్నిక జరగడం, దాంట్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గారి పైన మన సోదరులందరూ కూడా ఆయన మీద వదిలేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన ఎంతో చాకచక్యంగా మన కోట మండలానికే కాకుండా గూడూరు నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి, పెద్దలు, గౌరవనీయులు, మాకెంతో ఆప్తులు, మా కుటుంబానికి ఆప్తులైనటువంటి పలగాటి భాస్కర్ రెడ్డి గారిని ఆయన పేరును ప్రతిపాదించడం మా అందరికీ సంతోషం అనిపించింది. ఈరోజు నేను కూడా ఆ ఎలక్షన్లో అధ్యక్షుడిగా ఉండాలని భావించాను. కానీ ముందుగానే నేను ఎలక్షన్కి ముందే భాస్కర్ రెడ్డిని వచ్చి అడగడం, నాకు అంత పెద్ద బాధ్యత మోసేటువంటి పరిస్థితి ఇప్పుడు వద్దు, మీరున్నారు కదా, మీరు దానికి అరువులు మీరు కానివ్వండి అని చెప్పి మమ్మల్ని ముందుగా చెప్పేసాడు. తర్వాత మా ఎమ్మెల్యే గారి అభిప్రాయాన్ని మేమందరం కూడా
మా మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 100% ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ఆయన నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. గతంలో మేము కోటలో కానివ్వండి, కోట మండలంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే పార్టీ కోసం కష్టపడ్డామో, ఏ విధంగా అయితే పార్టీ అధికారం కోసం, అధికారం చేపట్టడం కోసం శాయశక్తులా ఏ విధంగా అయితే మనం మండలం మొత్తం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చామో, ఏ విధంగా విజయాన్ని చేకూర్చామో, అప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే విధంగా ఏమాత్రం తగ్గకుండా 100% ఎఫర్ట్ మేము ఈ పార్టీకి మండల అధ్యక్షుడిగా నియమితున్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఎల్లవెల్లలా ఉంటుందని అదేవిధంగా నా మాటని గౌరవించి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి సోదరుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా అభిప్రాయం నేను ఏదైతే చెప్తున్నానో మీరు కూడా 100% మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం ఇది 100% పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మీద నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. కనపడుతుంది మన భాస్కర్ రెడ్డి గారి ఇంటి దగ్గర. కోట మండలం కన్వీనర్ ఎలక్షన్ ఒక పెద్ద ఘట్టం యుద్ధంలాగా జరిగింది. కానీ లాస్ట్కి మన ఎమ్మెల్యే గారు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరికి వివాద రహితుడైనటువంటి మన మా మామ భాస్కర్ రెడ్డి గారిని ఎన్నిక చేయడం అందరికీ హర్షణీయం. అందులో భాగంగా ఈరోజు కోట మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కొత్తపాలెం, జరుగుమల్లి, అగ్రహారం, విద్యానగరం, కోట, రుద్రవరం, పిల్లలపూడి అన్ని గ్రామాల నుంచి నాయకులు మొత్తం తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపేదానికి మన భాస్కర్ రెడ్డి గారికి తెలుపుతూ ఈరోజు అందరం ఇక్కడ ఏకమయ్యి అందరూ హర్షధ్వానాలతో విజయోత్సవాలు చేస్తారు. కోట మండలాధ్యక్ష పదవి ఎవరికి లభిస్తుందని అంతా కూడా మండలంలో నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాన్ని మన ఎమ్మెల్యే గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన పొలగాటి భాస్కర్ రెడ్డి గారిని నిన్న ఏకగ్రీవంగా అందరూ మండలంలోని నాయకులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా భాస్కర్ రెడ్డి గారిని ప్రపోజించడం, సునీలన్న గారు పరిస్థితులు అందరూ కూడా భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ సమిష్టి నాయకత్వంలో ఇటు మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ దలీల్ అహ్మద్ గారు కానివ్వండి, మధు యాదవ్ గారు కానివ్వండి, మన శ్రీనివాస్ గారిని, కందల బాలకృష్ణ యాదవ్ గారిని, దారా సురేష్ గారు కానివ్వండి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన నాయకులందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి భాస్కర్ రెడ్డి గారు అంగస్కృతి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొహరం పర్వదిన వేడుకలను నాయుడుపేటలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలో వెలిసి ఉన్న హజరత్ మౌలాలి తాలిం ఖానాలో 40వ పంచ ఊరేగింపును అత్యంత వేడుకగా నిర్వహించడం జరిగింది. హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ క్రమంలో పంజాలను, మంగళవాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్ల నడుమ ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన గుర్రంపై పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు పులివేష ధారణ తో చేసిన నృత్యాలు, కర్రసాము ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుడుముల వెంకటరమణయ్య గౌడ్, బుజ్జమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.